మనిషి చనిపోయిన వెంటనే అతని ఆత్మ బర్జక్ అనే మధ్యస్థ జీవితంలోకి వెళ్తుంది. ఇది ఈ లోకానికి, పరలోకానికి మధ్య ఉండే దశ. ఖురాన్లో అల్లా ఇలా తెలియజేశాడు: ఇక ఈ మరణించిన వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర బర్జక్ ఉంటుంది. సూరా అల్-ముమినూన్ 23 మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఒక విశ్వాసి చనిపోతే ప్రకాశవంతమైన దేవదూతలు వస్తారు. సుగంధంతో అతని ఆత్మను చాలా సులభంగా తీస్తారు. ఆ ఆత్మను ఆకాశాలకు ఎత్తుతారు. అల్లా ఆదేశంతో ఇల్లియీన్ అనే స్థలంలో నమోదు చేస్తారు. తర్వాత ఆత్మను కబర్లోకి తిరిగి పంపుతారు. తర్వాత ఆ ఆత్మ శరీరంలోకి తిరిగి వస్తుంది. కబర్లో ముంకర్, నకీర్ అనే దేవదూతలు ప్రశ్నిస్తారు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏమిటి? మీ మధ్యకు పంపబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు. సరైన సమాధానాలు చెప్పిన వారికి ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా ప్రకటిస్తుంది: నా దాసుడు సత్యం చెప్పాడు. అతనికి స్వర్గం నుంచి పరుపు పరచండి. స్వర్గం వస్త్రాలు ధరింపజేయండి. స్వర్గం వైపు ఒక ద్వారం తెరవండి. అప్పుడు స్వర్గపు సువాసన, చల్లని గాలి అతనికి చేరుతుంది. అతని సమాధి చూపు వెళ్లే దూరం వరకు విస్తరించబడుతుంది. అతని ఆత్మ జన్నత్ సుఖాన్ని అనుభవిస్తుంది. అబూ దావూద్ హదీస్ 4753. అలాగే ఒక అవిశ్వాసి చనిపోతే భయంకరమైన దేవదూతలు వస్తారు. అతని ఆత్మను ఇనుప ముళ్లతో లాగినట్టుగా కఠినంగా తీస్తారు. దుర్వాసన వస్తుంది. తర్వాత అవిశ్వాసి ఆత్మను సిజ్జీన్ లో నమోదు చేసి కబర్లో పడేస్తారు. తర్వాత దైవదూతలు ఇతన్ని కూడా 3 ప్రశ్నలు అడుగుతారు. అతను అంటాడు: అయ్యో, నాకు తెలియదు. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం ఇలా ప్రకటిస్తుంది: ఇతనికి నరకం నుంచి పరుపు పరచండి. నరకం వస్త్రాలు ధరింపజేయండి. నరకం వైపు ఒక ద్వారం తెరవండి. అప్పుడు నరకపు వేడి గాలి, దుర్వాసన అతనికి చేరుతుంది. అతని సమాధి అతనిపై ఒత్తిడి చేసి అతని ఎముకలు ఒకదానిలోకి ఒకటి కలిసేలా నలిపేస్తుంది. అబూ దావూద్ హదీస్ 4753. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు: నిశ్చయంగా అల్లాహ్ సూచనలను తిరస్కరించి అహంకారం చూపిన వారికి స్వర్గ ద్వారాలు తెరవబడవు. ఒంటె సూది బెజ్జంలో దూరేంత వరకు కూడా వారు స్వర్గంలో ప్రవేశించరు. సూరా ఆరాఫ్ 7:40. అంటే ఒక చిన్న సూది రంధ్రం నుంచి ఒంటె దూరిపోవటం ఎలా అసంభవమో, ఈ దుర్మార్గులు స్వర్గంలో ప్రవేశించటం కూడా అలాగే అసంభవం అన్నది దీని అంతరార్థం. కాబట్టి సోదరులారా, మరణం తర్వాత ఆత్మ బర్జక్ లోకి వెళ్తుంది. మంచివారికి కబర్ స్వర్గం లాంటిది, జన్నత్ సుఖం. చెడువారికి కబర్ నరకం లాంటిది. ఈ స్థితి కియామత్ వరకు కొనసాగుతుంది. యా అల్లాహ్, మా మరణాన్ని ఈమాన్తో చేసి, కబర్ను శాంతిగా చేసి, మాకు జన్నతుల్ ఫిర్దౌస్ అనుగ్రహించి, సమాధి శిక్షలు మరియు నరక శిక్షల నుండి మమ్మల్ని రక్షించు. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో